నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. మూఢనమ్మకాలైన మంత్రాలను ప్రజలు నమ్మొద్దు. దీనికి అపనమ్మకమే బలమైన కారణం. ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు, వాతావరణ మార్పు, జన్యు సంబంధమైన కారణాలు ఉంటాయి. ప్రజలకు ఎవరిపైనైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు. మెదక్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి. మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా రామన్పేట మండలం కాట్రియాల గ్రామంలో శుక్రవారం రోజు మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పర్యటించి వారు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. క్రోధాన్ని రగిలిస్తున్నాయి, మనుషుల్ని బలిగొంటున్నాయి. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా మూఢనమ్మకాలైన చేతబడి, బాణామతి మంత్రాల నేపంతో ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం చాలా దారుణమైన విషయమని, ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, మూఢనమ్మకాలపై మెదక్ జిల్లా పోలీస్ కళా బృందం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లో మార్పు రావటం లేదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని అన్నారు. ఓకే, రాత్రి ఇక్కడ ఈ కాట్రియాల్ విలేజ్లో 10 గంటల టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక లేడీని కొట్టి కిరోసిన్ పోసి అంటుపెట్టారు. ఇమీడియట్లీగా పోలీసు వితిన్ 20 మినిట్స్లో మేము ఇక్కడ రీచ్ అయినాము. తర్వాత ఫస్ట్ పెట్రోల్ కారు, బీసీ అందరూ వచ్చిన తర్వాత మా సీఏ గారు, డిఎస్పీ గారు విజిట్ చేసినారు. ఇక్కడ ఒక లేడీ, ఆమెకి ముత్తవ 45 ఇయర్స్ ఉంటాయి. ఆమెకి మంత్రాలు వస్తున్నాయని, ఆమె మంత్రాలు చేసిందని ఇంకొక లేడీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆమె మీద ఎలిగేషన్ చేసింది. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది విలేజర్స్ వచ్చి ఈమెను అడిగి ఈమెను ఫస్ట్ కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోతే ఆమె మీద ఒక దాంట్లో ఉన్న ఒక మనిషి పెట్రోల్ పోసి తగలబెట్టినాడు. ఇది చాలా హేయమైన చర్య. ఇట్లాంటివి జరగకూడదు. ఇంకా మూఢనమ్మకాలతోటి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ఇంకా మూఢనమ్మకాలతోటి మైండ్లో పెట్టుకొని అదే కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి చంపడం అనేది ఇటీవల ఎక్కడ జరగలే. ఇట్లాట వీళ్ళ మీద మాత్రం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే విలేజెస్తో కొంతమంది మాట్లాడాను, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ సర్పంచ్లు వాళ్ళంతా మాట్లాడాను. ఇది ముందే తెలుసుంటే మేము ఆపేవాళ్ళం. మాకెవరు చెప్పలేదు కూడా, కనీసం విలేజెస్ కూడా ఎవరు చెప్పలేదు. నిన్న మొన్న ఇట్లా జరుగుతుంది, ఒక ఆమె మీద ఎలిగేషన్ ఉందని కూడా తెలిస్తే మేము ఇమీడియట్గా ఇచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి, ఎందుకంటే మా కళా బృందం తిరుగుతుంది. తర్వాత మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం జనంలో. ఇంకా కొన్ని విలేజెస్లో ఇంకా ఈ ఎరకబాటుతనం ఉండటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దీన్ని జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి మనం ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.